నమస్కారం. మేము విజయ్ కుమార్ కంట. తెలుగు భాష ఔన్నతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి మహనీయుల్లో కీలకమైన వారు మండలి వెంకటకృష్ణారావు గారు. ఏప్రిల్లో 70వ దశకంలోనే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించి ప్రపంచమంతటా తెలుగు ఔన్నతిని చాటినటువంటి, అంటే తెలుగు విశిష్టతను చాటినటువంటి వ్యక్తి ఆయన. తెలుగు భాష అంటే ఆయనకి విపరీతమైనటువంటి అభిమానం. విద్యామంత్రిగా ఆయన తెలుగుని ప్రాథమిక స్థాయిలో పటిష్టం చేసే దిశలో ఆయన చేసినటువంటి సంస్కరణలు ప్రశంసనీయమైనవి. మండలి అనగానే గుర్తుకొచ్చే మరొక ముఖ్యమైనటువంటి అంశం దివిసీమ తుఫాను. 1977 నవంబరు 19 వచ్చినటువంటి ఈ తుఫాను వేలాది మంది ప్రాణాలను బలిగొంది. ఎంతో మందిని ప్రాణాంతక స్థితికి చేర్చింది. ఎంతో ఆస్తి నష్టం. ఆ సందర్భంలో మండలి వెంకటకృష్ణారావు గారు చేసినటువంటి సేవ మరువలేనిది. ఆయన స్వాతంత్ర సమరయోధుడుగా తనకు లభించినటువంటి 5 ఎకరాల పొలాన్ని కూడా పేదలకే పంచారు. వారి కుమారుడు మండలి బుద్ధప్రసాద్ శాసనసభ ఉప డిప్యూటీ స్పీకర్గా, అలాగే 2 పర్యాయాలు అనుకుంటా మంత్రిగా, పూర్వపు అధికార భాష సంఘ అధ్యక్షునిగా తెలుగు భాష విశిష్టతను కాపాడుతున్నారు. ఇప్పటికీ ఆయన అనేక సంస్థలను కలుపుకొని ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తూ తెలుగు పటిష్టతకు, తెలుగు మాతృభాషను బలీయంగా బలపరుస్తూ ముందుకు సాగుతున్నారు. వారి తండ్రి మండలి వెంకటకృష్ణారావు గారి పేరుతోటి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికార భాషా సంఘానికి, తెలుగు అధికార భాషా సంఘానికి వెంకటకృష్ణారావు గారి పేరు పెట్టడం ముదావహం. అలాగే వెంకటకృష్ణారావు గారి స్మృతులతో వెలువరించిన సంచిక లైట్ హౌస్ ఆఫ్ ద స్ట్రోమ్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించి మండలి లాంటి నిస్వార్థ నాయకులు ఇవాళ కావాలని ఆయన అనటం సంతోషదాయకమైన విషయం.